హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు ఈ సమ్మర్లో బయట వచ్చే బండ్ల మీద ఐస్ క్రీమ్ కావాలని పేచి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్స్తో మనం రకరకాల ఐస్ క్రీమ్స్ చేసి ఇంట్లో పెట్టుకుంటే మనం పిల్లలు ఎప్పుడు పేచి పెట్టినా ఫ్రూట్స్తో హెల్దీగా ఐస్ క్రీమ్స్ పెట్టచ్చండి పిల్లలకి. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు ఒక పెద్ద కప్పు తీసుకున్నానండి. చిన్న చిన్న క్యూబ్స్కి కట్ చేసుకుని కొద్దిగా చిన్న కప్పుడు తీసుకున్నాను. షుగరు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. సాల్ట్ చిటికెడు. చాలా సింపుల్ అండి ఇది ప్రాసెస్. పుచ్చకాయ ముక్కలు గింజలు తీసేసి వేసుకుందామండి. గింజలు తీసి వేస్తానండి. షుగర్ వేసుకుందాం. మీ స్వీట్ సరిపడా వేసుకోండి. కొద్దిగా సాల్ట్ అండి, చిటికెడు, ఎంతో కాదు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కల కింద కోసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాము. వేసుకుని ఒకసారి కలుపుకుందాము. టేస్ట్ చూసుకుని దాన్ని బట్టి తీపి వేసుకోండి. ఇలాగా ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మౌల్స్లో వేసుకుందాం. ఫుల్గా వేసుకున్నాం కదండి వాటర్ మిలన్ జ్యూస్ అంతా. ఇప్పుడు దీనికి క్యాప్స్ పెట్టేసుకుందాం. క్యాప్స్ పెట్టేసుకుని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇది ఒక 5 to 6 hours పెట్టుకుంటే సరిపోద్దండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోద్ది. కుల్ఫీ మౌల్స్ లేకపోతే ఇలా మన దగ్గర చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, టీ గ్లాసుల్లో వేసి ఇలా చిన్న చిన్న మూతలు పెట్టుకోవచ్చు, దేనికి దానికి సపరేట్గా. లేదు అలా కాదంటే ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుని దీని మీద ఒక మూత పెట్టేసుకుని ఇలా ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 2 hours తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసానండి. చూద్దాం. చూసారా, బాగా గట్టిగా అవ్వకుండా కొద్దిగా ఫామ్ అయింది ఐస్ క్రీము. ఇందులో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ మన దగ్గర ఏముంటేవి మనం ఇందులో పెట్టుకుంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ముందుగా పెట్టడానికి లిక్విడ్ కదండి, అది అటు ఇటు జరిగిపోద్ది. కొంచెం దగ్గరికి ఫామ్ అయ్యాక అప్పుడు మనం ఈ స్టిక్స్ పెట్టుకుని మళ్ళీ దీనిపైన లిడ్ పెట్టగలిగితే లిడ్ పెట్టేసేయండి. కుదిరితే కుదరకపోయినా పర్వాలేదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అయిపోయినాయండి, పూర్తిగా ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం వాటర్లో ఒక 2 minutes ఇలా ఉంచుకోవాలండి. లేదా షింక్ కింద పెట్టేసి ఒక 2 minutes వాటర్లో పెట్టేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు తీస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అంతేనండి, రెడీ అయిపోయినాయి. చాలా అంటే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో. అలాగే చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఫ్రూట్స్ తింటారు. ఈ సమ్మర్లో రకరకాల ఫ్రూట్స్ మనం పిల్లలకి ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తూ ఉండాలండి. సరే అండి, ఇప్పుడు మనం గ్లాసుల్లో వేసాం కదా, అవి కూడా ఇలాగా 1 minute ఇలా వాటర్లో ఉంచుకుని తర్వాత తీసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చూసారా కప్పుల్లో కూడా ఎంత ఈజీగా వచ్చినాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.